తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించారు. చేయూత పథకం ద్వారా రాజీవ్ ఆరోగ్యశ్రీ వ్యయ పరిధి 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు వీలుగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇదే అంశంపై జిల్లా కలెక్టర్ రవినాయక్, ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో భాగంగా ఈరోజు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు బస్సులో ఉచితంగా ప్రయాణించే వీలు కల్పించింది. దాంతోపాటు ఈరోజు జిల్లా కలెక్టర్ రవినాయక్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించినటువంటి నేపథ్యం ఉంది. జిల్లా కలెక్టర్ మహిళలతో పాటు ప్రయాణిస్తున్నారు బస్సులో, వారిని అడిగి మరిన్ని విషయాలు. సార్, ఈ మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీల ద్వారా 2 గ్యారెంటీల్లో భాగంగా ఒకటి చేయూత, ఒకటి మహాలక్ష్మి సంతోషం. దాదాపు జిల్లా నుంచి ప్రతిరోజు ఎంతమంది ప్రయాణించవచ్చు, ఎంత జిల్లా సంబంధించి ఎంత భారం పడుతుంది ఆర్టీసీ? రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషకరం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో లాంచ్ చేసిన తర్వాత జిల్లా కేంద్రాలలో అక్కడున్న అధికారులందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరుగుతుంది. మహాలక్ష్మి పథకం ద్వారా మొత్తం ఏ రకమైన బస్సులలో అయినా కానీ, పల్లె వెలుగు కావచ్చు, మెట్రో బస్సెస్ కావచ్చు, ఎక్స్ప్రెస్ బస్సెస్ కావచ్చు, మహిళలు, తెలంగాణకు సంబంధించిన మహిళలు వాళ్ళు ఏదైనా డాక్యుమెంటరీ ప్రూఫ్ తీసుకొని వెళ్తే వాళ్లకు తెలంగాణ లిమిట్స్లో అంతా కూడా ఫ్రీగా ఉంటుంది. మహిళలు కావచ్చు, ట్రాన్స్జెండర్స్ కావచ్చు, బాలికలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలానే చేయూత ప్రోగ్రాంలో కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఇంతకుముందు ఏదైతే కుటుంబానికి 5 లక్షల పరిమితి ఉచిత వైద్యానికి ఉండిందో దాన్ని కూడా 10 లక్షలకు పెంచుతూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది చాలా సంతోషకరమైన నిర్ణయం. ప్రజలందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సింది. అయితే చేయూత పథకం ద్వారా 5 లక్షల నుంచి 10 లక్షలు చేసిన, అయితే ఏమన్నా కొత్త డిసీజ్ దీంట్లో చేర్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఈరోజు అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఏదైతే పాత స్కీమ్ ఉందో అందులోనే లిమిట్ని, ఫైనాన్షియల్ లిమిట్ని పెంచడం జరిగింది. ఇంకా ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత కొత్త రకాల జబ్బుల్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ మాత్రం ఉన్న డిసీజెస్ని ఉన్న ఆల్రెడీ ఎంపానల్డ్ హాస్పిటల్స్లో వాళ్ళని మాత్రమే ఈ ట్రీట్మెంట్ 10 lakhs వరకు పెంచుతుంది సార్. ఏదైతే ఆరోగ్యశ్రీ కొన్ని కార్పొరేట్ సంస్థల వైద్య సంస్థలకు అమలు కావాలనుకున్న ఆరోపణలు ఉన్నాయి. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాం? వాటి మీద కూడా సమీక్షిస్తాం. ప్రభుత్వం వారు కూడా సమీక్షిస్తారు. జిల్లా స్థాయిలో కూడా మేము సమీక్షించి ఏమన్నా లోటుపాట్లు ఉంటే తప్పకుండా వాటిపైన చర్యలు కూడా తీసుకుంటాం. అయితే మనతో పాటు ఆర్ఎం గారు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు అడుగుతాం. మేడం, ప్రతిరోజు మహిళలు ఎంతమంది ప్రయాణించే వీలుంది? అయితే ఏదైనా లిమిట్ ఉందా? దీనికి సంబంధించి ఏమైనా కొత్త బస్సులు వేశారా? మహబూబ్నగర్కి సంబంధించి ఏ రూట్లలో ప్రధానంగా ఇటువంటి సౌకర్యం మహబూబ్నగర్ నుంచి కల్పిస్తున్నారు? నమస్కారం అండి. మహబూబ్నగర్ రీజన్కి వచ్చేసి మొత్తం 10 డిపోలు ఉన్నాయండి మా పరిధిలో. అలాగే 850 బస్సులకు గాను మహబూబ్నగర్ డిపోలో దాదాపుగా 140 బస్సులు ఉన్నాయి. అందులో 107 బస్సులకు గాను ఈ అవకాశం లభిస్తోంది. మొత్తం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళామణులకి, బాలికలకి, ట్రాన్స్జెండర్లకి అందరికీ కూడా ఫ్రీ రవాణా సదుపాయం కల్పించింది మహాలక్ష్మి పథకం కింద మన కాంగ్రెస్ ప్రభుత్వము. అయితే మనకి దాదాపుగా రోజుకి 2,50,000 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారండి. అందులో దాదాపుగా 2,45,000 మంది కూడా ఈ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లోనే ప్రయాణం చేస్తారు. ఈ 2,45,000 సుమారుగా 50% మహిళలే ఉంటారు. మరి ఈ రోజు నుంచి అది ఒక అంచనాకి రావడం జరుగుతుంది. మన కండక్టర్స్ కూడా ఎస్ఆర్లో ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు అనేది నమోదు చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి ఒక అంచనాకు వచ్చి అవసరం అనుకుంటే ట్రిప్పులు పెంచడం కానీ, బస్సులు పెంచడం కానీ ప్రణాళికలు రచిస్తాము. ఏదైతే మహిళలు విధి విధానాలు ఏంటి, బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించాలంటే ఎటువంటి గుర్తింపు కార్డు తీసుకురావాలి, ఏమేమి విధి విధానాలు? గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఎలాంటి ఐడి కార్డు అయినా సరే ఎలా చేస్తామండి. ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఏదైనా తెలంగాణ ప్రభుత్వం ఇష్యూ చేసిన ఎటువంటి ఐడి కార్డు మీద అయినా మన మహిళా సోదరీమణులు, బాలికలు, విద్యార్థినులు కూడా ప్రయాణం చేయవచ్చు. కానీ ఇదేంటంటే మన తెలంగాణ బార్డర్ వరకు ఇది అమలులో ఉంటుంది. బార్డర్ క్రాస్ చేసి వెళ్ళాలి అంటే అక్కడి నుంచి ఇతర రాష్ట్ర బార్డర్లకి ఎంతవరకు ఛార్జ్ వసూలు చేయాలో అది తీసుకుంటారండి. అయితే జిల్లాకు సంబంధించి ఎంత భారం పడనుంది? అది ఇంకా అంచనాకి వేయాలండి. ఇంకా మరి కొన్ని రోజుల తర్వాతే మేము ఒక అంచనాకి రాగలమండి. ఏదైతే జిల్లాకు సంబంధించి దాదాపు 1,00,000 మంది దాకా ప్రతి రోజు ప్రయాణించే వీలుందండి. 10 డిపోల పరిధిలో ఈ బస్సులు ఉంటాయండి. బస్సులు కూడా పెంచే అవకాశం ఉంటాయి. మరోవైపు చేయూత పథకం ద్వారా ఏదైతే 5 లక్షల నుంచి 10 లక్షలు చేసిన నేపథ్యంలో ఇంకా స్థాయి ఏదైతే కార్పొరేట్ వైద్యం కూడా ఇంకా పూర్తి స్థాయిలో అందే అవకాశం ఉందంటూ కూడా జిల్లా కలెక్టర్ రవినాయక్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, మహబూబ్ నగర్.